హాయ్ అండి. సమ్మర్‌లో ఇలా మజ్జిగ వడలు రెడీ చేసుకోండి. రైస్‌లో గానీ, ఊరికే కూడా తినొచ్చు. అంత టేస్టీగా ఉంటాయి. 4, 5 గంటలు మినపగుళ్ళను నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండిలోనికి జీలకర్ర, సాల్ట్‌ని యాడ్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని చిన్నగా రెడీ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పునుగులని మనం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ రావాలండి, మరీ డార్క్గా రాకూడదు. బాగా డార్క్గా అయినట్టయితే ఈ వడలు అనేవి గట్టిపడి మన మజ్జిగను పీల్చుకోవు, జ్యూసీగా ఉండవు. కాబట్టి లైట్గా కలర్ చేంజ్ చేయగానే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కలర్ వస్తే సరిపోతాయి. అప్పుడే ఈ వడలు పీల్చుకొని మజ్జిగ చాలా టేస్టీగా, వడలు కూడా టేస్టీగా ఉంటాయి. గట్టి పెరుగుని ఇలా మజ్జిగగా చిలుక్కొని పక్కన పోసుకోవాలి. అదే బాండీలో ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని మనం పోపు పెట్టుకోవాలి. ఒక ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. అలానే కల్మాకును కూడా యాడ్ చేసుకోండి. ఈ పోపులోకి చిటికెడంత పసుపును కూడా వేసుకోండి. ఈ మజ్జిగ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ని ట్రై చేయండి. పోపును చక్కగా వేసుకొని ముందుగా రెడీ చేసుకున్న మజ్జిగలోకి మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో పోపు యాడ్ చేసుకోవాలి. ఈ మజ్జిగలోనికి ఒక పచ్చిమిర్చి, పుదీనాను వేసుకొని పోపుని మజ్జిగలో వేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పునుగులను కూడా మజ్జిగలో వేసుకోవాలి. పునుగులు మజ్జిగలో వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు మెత్తపడ్డ తర్వాత చూసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పునుగులు చాలా బాగుంటాయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ని ట్రై చేయండి. ఎండవేడికి మజ్జిగ చారు చాలా బాగుంటుంది.